నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. అనంతగిరి గుట్ట మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన బస్సు, ఒకరు మృతి మరికొందరికి తీవ్ర గాయాలు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కార్తీక మాస వన మహోత్సవం కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. పశువులను కడిగేందుకు చెరువులోకి దిగి రైతు మృతి, గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజహిద్పూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరితే దళిత బంధు అని మోసపూరిత హామీలు ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోసం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. టిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడే అక్కడ చూడు. ఇక్కడ నాయకులు ముఖ్యంగా మహేష్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ పరిగి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేక ప్రజలందరినీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసుకుంటా అక్కడ ఓసీ సర్పంచ్ ఉన్న దగ్గర కూడా మీకు రైతు బంధు ఇస్తా, మీరు పంచుకోండి, మీ ఊరికి 3 ఇస్తా 4 ఇస్తా అని చెప్పి చెప్తున్నటువంటి సర్పంచ్లను తీసుకొచ్చి కూడా నేను తొందరలోనే ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు. అది కూడా ఎట్లా అంటే 2-3 కలిపేసి మీరు పంచుకోండి అని ఆ పథకాన్ని రాష్ట్ర హైకోర్టు ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు మేము లోన్లు ఎట్లిచ్చే వాళ్ళమంటే, వాళ్ళకు పథకాలు ఎట్లిచ్చే వాళ్ళమంటే, ఇంతకుముందు మన లక్ష్మీ సర్పంచ్ చెప్పినట్టుగా ఒక గ్రామ సభ పెట్టి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరిది కూడా డ్రా తీయడం, లేకపోతే గ్రామ సభలో ఎంపిక చేయడం, అందరి సమక్షం లోపల ఎంపిక చేయడం లబ్ధిదారులు అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఆ ఫామ్స్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి మీరే ఫామ్స్ ఇవ్వండి, వేరే వాళ్ళకి ఫామ్స్ కూడా ఇవ్వద్దని చెప్పి ఈరోజు దౌర్జన్యపూరితమైనటువంటి విధానాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పాటిస్తున్న సందర్భం లోపల రాష్ట్ర హైకోర్టు ఈరోజు పేద ఎస్సీలు కోర్టుకు పోయినారు. మా ఊరిలో పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకు, బంగ్లాలు ఉన్న వాళ్ళకు, టీఆర్ఎస్ కార్యకర్తలకే వీళ్ళు ఈ యొక్క దళిత బంధు పథకం ఇస్తున్నారు. అట్టడుగు వర్గాలు, సమాజంలో అట్టడుగు వర్గాలు, పేదవాళ్ళకి ఇవ్వాలి, కష్టపడే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు వాళ్ళ తరఫున వకాల్తా తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ఈ యొక్క దళిత బంధు సిఫార్సుకు సంబంధించిన ఏదైతే హక్కులు ఉండనో దాన్ని వాళ్ళు ఆల్రెడీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎట్లాంటి పవర్స్ లేవు, దళిత బంధుకు ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇంకొక కేసు నడుస్తున్నది, అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్లో పెట్టాలని. ఆల్రెడీ నేను ప్రీతం అని ఎస్సీసీఎల్ అధ్యక్షుడితో మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం అన్నాడు, ఆయన కూడా తొందరలో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు. మిమ్మల్ని రమ్మని చెప్పి చెప్తున్నాడు. మీరందరూ కూడా ఆ ప్రోగ్రాం పోవాలి. గాంధీ భవన్లో ఒక ప్రోగ్రాం ఉంది, మీకు చెప్తాను ఈ కార్యక్రమం పైన. అయితే ఈ ఫామ్స్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్ అంటే ఏంది, మన ముజాహిద్పూర్లో కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. టీఆర్ఎస్ మనుషులు మహేష్ రెడ్డి చెప్పిన వాళ్ళే కాదు, ఎవరంటే వాళ్ళు ఆన్లైన్లో లబ్ధిదారులు ఎస్సీలు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటే ఒక
మెరిట్ సిస్టంలో కానీ నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా డ్రా తీయడం కానీ అలాంటి సర్పంచ్ అధ్యక్షతలో గ్రామసభ పెట్టి, ఎందుకంటే గ్రామసభ ఎందుకంటాం అంటే గ్రామసభ పెడితే ఏదైనా మోసపూరితం ఏంటంటే ఊరుకోరు గ్రామంలో అందరూ, న్యాయమైన వాళ్ళకి వస్తే అందరూ ఊరుకుంటారు. కాబట్టి గ్రామ సభలో నిర్ణయం చేసే విధంగా ఆల్రెడీ నిర్ణయం రాబోతుంది. ఇంకా స్పష్టమైనటువంటి అనంతగిరిగుట్ట నందిఘాట్ మూలమలుపు వద్ద వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. 72 మంది ప్రయాణికులతో వికారాబాద్ నుండి దారూర్ జాతరకు బస్సు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఒక మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని బస్ కండక్టర్ తెలిపారు. ఘటనా స్థలానికి చెవెళ్లే ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వరంగల్ నగరంలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ముందుండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ములుగు రోడ్డులో గల కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో కార్తీక మాస వన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు. వన మహోత్సవాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందు ఉంటానని తెలిపారు. మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. రెండో బ్యాచ్ రెడీగా ఉండండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రం చేసిన కాగా తీర్థ ప్రసాదం తీసుకున్నది కదిలి ఆ దీపాలు చూపించండి. ఎవరు మాకు పూజాద్రవ్యాల మీద కొన్ని ఓం గణానాం గణపతి ఉమాభయే కవిం కవినాముపవస్త జ్యేష్ఠరాజం పూజయామి శుద్ధోదక స్నానంతో పుష్పం విరియగారగగలం సాగగసి అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మ ప్రార్థన గీతాన్ని పాడాలి. ఆర్యవైశ్య ఆధ్వర్యంలో జిల్లా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈరోజు వన భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా. దాంట్లో భాగంగానే జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ గారు, సెక్రటరీ మోహన్ గారు, అదేవిధంగా మన ప్రకాశన్న గారు, వీరందరూ సీతారాం గారు, వీరందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. నిజంగా కూడా వైశ్యులందరూ కూడా రాజన్న గారు, వైశ్యులందరూ కూడా, నవీన్ గారు, తోట నవీన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా, గంధ నవీన్ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని గొప్పగా ఇన్వాల్వ్ అయ్యి నిర్వర్తిస్తున్నారు. నిజంగా కూడా వైశ్యుల మనసులలో ఇంత గొప్పగా ఔదార్యం అన్నది కానీ, అదేవిధంగా సేవా తత్పరం కానీ, దానగుణం కానీ గొప్ప వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి నేను కృతజ్ఞుడై ఉంటాను.
ఖచ్చితంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క ఉత్సవాలు కానీ భవిష్యత్తులో వారికి కానీ అందరికీ కూడా నేను వారి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యునిగా పనిచేస్తాను కూడా ఈ సందర్భంగా చెప్పండి. వాసవి ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు మిత్రబృందం ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస వనభోజనాలు నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నెలకొల్పి దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నది. మేము మధ్యలో కరోనా చేపట్టి చేయలేకపోయాము, కానీ అంతకుముందు సంవత్సరం మొదటి సంవత్సరం మేము 5 వనభోజనాలు నిర్వహించుకున్నాము. ఈ సంవత్సరం ఇక్కడ వాసవి మాత టెంపుల్ రోడ్ నిర్వహించుకుంటున్నాము. దీనికి ఈ ఆర్యవైశ్య మిత్రబృందం ద్వారా ఇది ఒకటే కాకుండా సేవా కార్యక్రమాలు, వాళ్ళు చాలా రకాల సేవా కార్యక్రమాలు, టీచర్స్ డే ప్రోగ్రాంలో కానీ మన వాసవి లేడీస్ మహిళా దినోత్సవం రోజు కానీ పేద విద్యార్థులకు కానీ చాలామందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా దుబ్బసిరన్న ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు దొడ్డా మోహన్ రావు, దీనికి కోశాధికారి. ఓకే. ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో ఇప్పటికీ గత 2 సంవత్సరాల నుండి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనభోజన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సంస్థ కేవలం జిల్లాలో ఉండబడే రాజకీయాలకు అతీతంగా, దాంతోపాటు అన్ని సంఘాలకు అతీతంగా, అన్ని సంఘాలను కలుపుకొచ్చే రీతిలో ఈ సంస్థ ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఈ ఆర్యవైశ్య మిత్రబృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఏర్పడ్డ కాడి నుంచి ఇప్పటికీ 2వ వనభోజన కార్యక్రమం చేపట్టాం. ఒకటి ఐనవోల్లో ఇక్కడ వాసవి మాత టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పడ్డ కాడి నుంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడ్డది. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పని ఈ సంస్థను ఏర్పాటు చేసిన మిత్రుడు నిత్యంటి వెంకటేశ్వర గారు ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏదేమైనా అన్ని సంఘాలకు అతీతంగా, అన్ని ఆర్యవైశ్య సంఘాలకు అతీతంగా కూడా ఈ సంఘాన్ని ముందు తీసుకుపోయేందుకు, ఆర్యవైశ్యులకు అండగా ఉండేందుకు ఈ సంఘం ఉంది అని చెప్పేందుకే నిదర్శనం ఈ రెండు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కనుక దీన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అన్ని సంఘాలు, వాసవి క్లబ్ కావచ్చు, వాసవి వనిత కావచ్చు, ఆర్యవైశ్య సంఘాలు కావచ్చు, పరపతి సంఘాలు కావచ్చు, అందరూ కూడా అవోపవాళ్ళు కావచ్చు, అందరూ కూడా దీనికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం గోడ్సేర గ్రామంలో విషాదం నెలకొంది. దత్తహరి అనే రైతు 2 పశువులను కడిగేందుకు చెరువులోకి దిగాడు. చాలాసేపటి వరకు చెరువులో నుండి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒడ్డుపై దుస్తులు ఉండడంతో చెరువులో గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కుబీర్ ఎస్ఐ షరీఫ్ పరిశీలిస్తున్నారు. మక్తల్ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో అనాథలకు ద్రోణాచార్య స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో చలికాలం దృష్ట్యా రక్షణగా శాలువాలను పంపిణీ చేశారు. బీజేపీ యువమోర్చా ఉమ్మడి పాలమూరు జిల్లా నేత నరేందర్ సాగర్, ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం అనిల్ గౌడ్, ద్రోణాచార్య అకాడమీ అధ్యక్షుడు కొలిమి రాకేష్ శర్మ శాలువాలను పంపిణీ చేశారు. పట్టణంలో నిరుపేదలైనటువంటి అనాథలకు వాళ్ళ శాలువాలను పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన మక్తల్ హైస్కూల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జిఎస్ఎస్ అనిల్ గౌడ్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ కార్యక్రమాన్ని ద్రోణాచార్య నుంచి అనాథలకు శాల్వాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఇంకా కొనసాగించాలని చెప్పేసి వారికి కోరుకుంటూ ఇంకా అనాథలు ఎవరైనా ఉన్నట్లయితే అన్నదానాలు కానీ, తర్వాత వస్త్రదానం కానీ, ఇలాంటి దుప్పట్లు శాల్వాల యొక్క కార్యక్రమాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలను చేయడానికి
ప్రజానికి సామాజిక సేవ దృక్పథం ఉంటేనే సరిపోతుంది, లేకపోతే కాదని. కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథాన్ని అలవర్చుకొని ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఇందులో పాల్గొన్నటువంటి జగదీష్ మరియు రాకేష్ మరియు సాగర్ గారికి మరియు విద్యార్థులకు క్రీడాకారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి దళిత కుటుంబానికి వెంటనే దళిత బంధు అమలు చేయాలని దైద రవీందర్ డిమాండ్ చేశారు. కేతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇప్పించే బాధ్యత దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీసుకోవాలని కోరారు. సోదరి మొప్పని సురేశ్వర్లత గారికి, డిప్యూటీ గారికి మరియు సోదరుడు మన ఎంపీ శేఖర్ గారికి మరియు అన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యదర్శి వినయ్ గారికి మరియు నా మిత్రుడు సోదరుడు మండల పార్టీ అధ్యక్షుడు కంపల్సరీ శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి గారికి మరియు సోదరి అక్కగారైనటువంటి మహిళా మండల అధ్యక్షురాలు మంగమ్మ గారికి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్తయ్య గారికి, మిత్రులు తెలిసే కిరణ్ మీద అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు మరి పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నకిరేకల్ నియోజకవర్గంలో ఇది ఒక నియోజకవర్గం దళిత కాన్స్టిట్యున్సీ అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నకిరేకల్ నియోజకవర్గంలో దరిదాపు 15 నుంచి 16 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారిని మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అర్హులైనటువంటి దళితులందరికీ కూడా రావణపేట కానీ, చిట్యాల కానీ, నార్కట్పల్లి కానీ, కట్టంగూరు కానీ, నకిరేకల్ కానీ, కేతపల్లి మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలైనటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత చిరుమర్తి లింగయ్య ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి దళితులను చేసి మోసం చేస్తున్నట్టు వైనాన్ని ఈ రోజు మేమందరం కూడా దళితులైనట్టు మేమందరం గుర్తించున్నాం. మీరు 3 ఎకరాల భూమిస్తానే దాన్ని మొత్తం కూడా మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి దళితులకు సంబంధించి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ అన్నిటి కూడా దళితులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు గ్రహించిన పరిస్థితి. దళిత సీఎం దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇవన్నింటి కూడా ఈ రోజు దళితులు గ్రహించారు. దళిత బంధువు కూడా అలాంటి కార్యక్రమం కేవలం మీ యొక్క వంది మాలలకు సంబంధించి కానీ మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కాదు, నిజమైనటువంటి దళితులందరికీ కూడా ప్రతి వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా మీరు ప్రతినిత్యం కూడా దళితులు ఇంకా ఒకసారి దగా చేసేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే ఇప్పటికే దళితులంతా కూడా వారు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, మరియు ఒక విద్యాపరంగా కానీ, ఒక ఆరోగ్యరీత్యా కూడా. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ శ్రీనగర్ కాలనీ డివిజన్ శ్రీనివాస కాలనీ వెస్ట్ లో టేస్టీ ఫెయిర్ బిర్యానీ పాయింట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిర్యానీ పాయింట్ ఓనర్ క్రాంతిరెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దే దీప్యారావు, స్థానిక డివిజన్ అధ్యక్షులు అప్పుఖాన్ తదితరులు పాల్గొన్నారు. ಮಾಡ್ತಿ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎంఆర్ కన్వెన్షన్ హాల్లో శంషాబాద్ మున్సిపాలిటీ ప్రజల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గంగమ్మ లవ్వారెడ్డి జ్ఞాపకార్థం కేర్ ఆసుపత్రి సౌజన్యంతో డాక్టర్ మల్రెడ్డి హనుమంత్ రెడ్డి, మేతిని రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో ఉచిత గుండె, చర్మ సంబంధ వ్యాధులతో పాటు జనరల్ చెకప్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2000 మంది పాల్గొని చెకప్ చేయించుకున్నారు.
ఈ రోజు చూస్తున్నా ఈ డాక్టర్ యొక్క బీజం వేసిన ఎవరు అనుకుంటారో మా డాక్టర్ ప్రేమరాజ్ బాబు. ఐ రియల్లీ షుడ్ అప్రిషియేట్ హిమ్. నాకు చిన్నప్పుడు అప్పుడు ఎంబీబీఎస్ సీట్ అక్కడ రాకముందు మామ కౌన్సిలింగ్ వచ్చింది, మనకేం తెలియదు ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు అప్లై చేయరా నార్మల్గా వచ్చేస్తా అంటే మనం చేసేసాము. ఈరోజు అంటే మామ ఇలా క్యాంప్ పెట్టి చాలా మంచి పని చేస్తున్నావు హనుమాన్, నా ఆశీస్సులు నీతో ఎప్పుడు వెంటగా ఉంటాయన్నారు. థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఇలానే ఉండాలి మామ, లైఫ్ లాంగ్ నేను మీకు రుణపడి ఉంటున్నాను. ఇంకోటి నార్మల్గా మీరు ఇక్కడ చూస్తున్న నరసింహారెడ్డి సార్, విజయ్ కుమార్, మన రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతుందో వీళ్ళంతా హెడ్స్. నాకు వీళ్ళు మాత్రమే ఒక యాజ్ ఏ పేషెంట్ వాళ్ళకి అతను సెకండ్లోకి వెళ్తే సార్ సిగ్గా ఉన్నారు ఏదనంటే లేదు హనుమంత్ సార్ ఉన్నాడు, హనుమంత్ నేను మీ వెనక ఉన్నాం. జస్ట్ సాటర్డే కన్సల్టేషన్ జరిగి నేను క్యాంప్గా వస్తాను, అసలు వాళ్ళకు ఏమీ ఇంటిమేషన్ చేయకపోయినా జస్ట్ ఇలా వచ్చి ఇలా ఇచ్చినందుకు సార్ ఇలాంటి సపోర్ట్ ఉంటే ఎన్నో క్యాంపులు ముందుగా ఫ్యూచర్లో ఎన్నో చేస్తుంటాము. నరసింహారెడ్డి సార్కి ఒక్కసారి అందరు రెడ్ క్రాస్ మన రంగారెడ్డి చైర్పర్సన్కి కొన్ని వేల మందికి బ్లడ్ క్యాంప్స్ సార్ రిస్క్స్తో అండి, సార్ విత్ ఓన్ ఫైనాన్షియల్ వీఆర్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వచ్చి మా సార్ విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చెలో ఢిల్లీ పేరిట పార్లమెంటును ముట్టడిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశాన్ని గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను కేంద్రంలో 27% నుండి 50%కి పెంచాలని డిమాండ్ చేశారు. కల్పించాలి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు వెంటనే కల్పించాలి సిగ్గు కేంద్ర ప్రభుత్వం, సిగ్గు లేని కేంద్ర ప్రభుత్వం, సిగ్గు కేంద్ర ప్రభుత్వం, సిగ్గు లేని కేంద్ర ప్రభుత్వం, సిగ్గు కేంద్ర ప్రభుత్వం, సిగ్గు లేని కేంద్ర ప్రభుత్వం. వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కల్పించాలి చట్టసభలో 50% రిజర్వేషన్లు, కల్పించాలి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లను వెంటనే చట్టసభ ఉద్యమాలు చేస్తూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించమని, జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా కేటాయించమని, మాకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు మీరు ప్రతిసారి కూడా జనాభా లెక్కల ప్రకారం మా లెక్కలు లేవు. ఇంతవరకు రిజర్వేషన్లు లేనటువంటి పార్లమెంటు అసెంబ్లీ లోపల రిజర్వేషన్ లేనటువంటి బీసీలకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్లు పెట్టాలని, జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని, అదేవిధంగా ఇంకా అన్ని రంగాల లోపల కూడా బీసీలకు వారి యొక్క జనాభా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చెలో ఢిల్లీ ప్రోగ్రాం ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పార్లమెంటు జంతర్ మంతర్ వద్ద వేలాది మందితోటి పెద్ద ఎత్తున పార్లమెంటును ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు రిజర్వేషన్లు 10% చెల్లుబాటు అవుతాయని చెప్పి తీర్పు చెప్పింది. ఆ రిజర్వేషన్లు ఈ తీర్పు 50% సీలింగు తొలగించి, సరే నువ్వు 50% సీలింగ్ తొలగించినవు కాబట్టి గరిష్ట విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగించినవు కాబట్టి ఈ రిజర్వేషన్లను ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చే అగ్రకులాల్లోని పేదలను ఇటీవల జరిపిన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపినటువంటి వివిధ సర్వేలలో అగ్రకులాల జనాభా 15% ఉంటే అందులో పేదవాళ్ళు 3% ఉన్నదని రిపోర్ట్ ఇచ్చారు. మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. సరే పేదలకే
3% ఉంటే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇక మేము అభ్యంతరం చెప్పాం. కానీ మాకు రిజర్వేషన్లు కూడా మా జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇప్పటికే విఫలమైంది. ప్రజాస్వామ్యం అంటే ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం, ఓట్లేసి ఎంపీలు ఎన్నిక చేయడం, కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం, దేశాన్ని దోసుకునేటోళ్ళందరూ మంత్రులు కావడం, ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించడం ప్రజాస్వామ్యం. అయితే ప్రజాస్వామ్యం లోపల ప్రజా అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చెందాలి. ప్రజలందరికీ ప్రజాస్వామ్య ఫలాలు చేరాలి. అది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం. దేశానికి స్వతంత్రం వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 28న ప్రారంభించే 5వ విడత పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ యార్డులో జరిగే బహిరంగ సభ స్థలాన్ని రూట్ మ్యాప్ను పార్టీ నేతలు పరిశీలించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, రూట్ ఇన్ఛార్జ్ ఉదయ్ బాబు, మోహన్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. అనంతగిరి గుట్ట మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన బస్సు, ఒకరు మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, కార్తీక మాస వన మహోత్సవం కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. పశువులను కడిగేందుకు చెరువులోకి దిగి రైతు మృతి, గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్తులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.